ఛానల్. ఈరోజు చిన్న బతుకమ్మ చేస్తున్నా. చూడండి, అత్త బతుకమ్మ పేస్తుంది. చూడండి. ఇలా కురుపులు కావు మధ్య మధ్యలో ఏళ్ళ ఫోన్ కంటే ఇది బెటర్. ఈరోజు అయితే మేరకు పెట్టుకున్నా. బతుకమ్మ కాటి మేరకు పెట్టుకున్నా. చూడండి. బంతి పువ్వు, చామంతి, గులాబీ, గునుగు పువ్వు. చిన్న బతుకమ్మ తయారు చేస్తుంది. ఈరోజు నేను హనీ మైదాకు పెట్టుకున్నా. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మని పేర్చుకుంటున్నాం. ముందుగా ఇలా ఆకులు వేసుకొని తర్వాత పసుకొని అందరు ముత్తైదులకు అందరికీ బొట్లు పెట్టేసి ఇలా బొట్లు పెట్టుకొని మనం బతుకమ్మని ఈ సంవత్సరం ఇలా మొదలు పెట్టుకుంటున్నాం. ఇలా మంచిగా ఫస్ట్ తంగేడు పువ్వు, పసుపు శుభప్రదం. తంగేడు అనేది ముఖ్యమైనది కాబట్టి మొదట తంగేడు పూలని పేర్చుకోవాలి. ఇట్లా ముందుగానే ఇలా ఆకుని వరుసగా మొగ్గ పూలని ఇలా మంచిగా తెంపుకొని ఒక వరుస క్రమంలో వీటిని పెట్టుకోవాలి. ఇది మా ఇంటి బతుకమ్మ. మొదటి రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఎందుకంటే ఎంగిలి పూలు అంటే అన్నం తిన్న తర్వాతనే పేర్చుకోవాలి. అందుకే దాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలవడం జరుగుతుంది. ఇలా ఒక వరుస మంచిగా వేయించుకొని ఇంకా పువ్వు మంచిగా నిండుగా ఇట్లా తంగేడు పువ్వే ముఖ్యమైనది కాబట్టి ఆ తంగేడు పువ్వులా మంచిగా ఇదేనా ఒకటి ఒక వరుస మొత్తం వచ్చే విధంగా పువ్వు ఆకును కలుపుతూ ఇట్లా తెచ్చుకోవాలి. బతుకమ్మ అనేది ప్రకృతి పండుగ. ప్రకృతిలోని పూలను పూజించే పండుగగా మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగనే చాలా పెద్దది. తెలంగాణలోని ఆడపడుచులందరూ, ప్రతి ఇంటి ఆడపడుచులందరూ ఈ పండుగకి వాళ్ళ పుట్టింటికి చేరి కంపల్సరిగా ఈ పండుగని పెద్ద మొత్తంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా ఉస్నాబాద్ గ్రామంలో, ఉస్నాబాద్ పట్టణంలో అయితే ఎల్లమ్మ చెరువు అనేది చాలా పెద్ద ఫేమస్ చెరువు. మొత్తం ఊరు వాళ్ళందరూ కూడా ఆ చెరువు కట్ట మీదకే వచ్చి ఆడడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది.
ఊర్లోని ఆడపడుచులందరూ ఈ పండగకి కంపల్సరిగా వాళ్ళ పుట్టింటికి వచ్చి ఈ పండుగని నూతన వస్త్రాలతో అందరూ మంచిగా ముస్తాబై ఆ చెరువు కట్టకు చేరి పెద్దగా జరుపుకోవడం జరుగుతుంది. చిన్న బతుకమ్మ మాత్రం ఇక్కడ ఎవరి వీధుల్లో వాళ్ళు ఆడుకొని ఇట్లా పేర్చుకొని ఆడుకోవడం జరుగుతుంది. ముందుగా మేము ఇక్కడ ఈ చిన్న బతుకమ్మని ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర ఆడుకునే వాళ్ళం. కానీ ఈ మధ్యనే గత 5 years నుండి స్నేహనగర్ కాలనీ వాళ్ళందరం కలిసి ఇక్కడే జరుపుకోవడం జరుగుతుంది. మంచిగా అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా మంచిగా తంగేడు పువ్వుని ఇలా మంచిగా వరుసగా తెచ్చుకోవాలి. అన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాలుగా మంచిగా అందంగా ఇట్లా వరుసలుగా పేర్చుకోవాలి. తంగేడు పువ్వు, పట్టుకుచ్చులు, గునుగు పువ్వు, తర్వాత ఈ బంతి పూలు, మనకు 2 రకాల బంతి పూలు, ఇదొక కలర్, ఇదొక కలర్ బంతి పూలని తీసుకురావడం జరిగింది. తర్వాత చామంతి, గులాబీ, ఎన్ని రకాల పూలని పెట్టుకుంటే అంత మంచిది. మొత్తం పూలనే మనము పూజించే పండుగనే ఈ బతుకమ్మ పండుగ. ఇది కట్ చేస్తాం ఇట్లా పెడదాం. సో ఇలా మంచిగా నేర్చుకోవాలి. ఇగో ఇందులో మధ్యలో ఇది నింపడానికి కూడా మంచిగా నింపాలి, ఎందుకంటే ఇది లోతు ఉంటుంది. తర్వాత ఇవి సైడ్కి వచ్చేస్తాయి కాబట్టి ఇవి ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫిల్ చేసుకోవడానికి ఈ తంగేడు ఆకుని లేకపోతే వేరే ఫ్లవర్స్ని ఇట్లా ఆకుల్ని ఇట్లా వేసుకోవాలి. పెట్టు మధ్యలో పెడదా. ఇలా ఒక వరుసకి పెట్టుకొని మళ్ళీ ఎల్లో కలర్, ఇంకా ఎక్కువ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటే వేరే గునుగుల ఇంటికి పెట్టేసి దానిపైన మళ్ళీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ని పెట్టుకోవాలి. అప్పుడు అందంగా బతుకమ్మ. ఇగో ఇక్కడ మా అమ్మ ఇప్పుడు తనే బతుకమ్మ తెచ్చేది. గత 2 years నుండి నేను పిలుస్తున్నా. తను మా మరదలు ఉంది. పిల్లలు వాళ్ళు మైదా పెట్టుకున్నారు, 2, మా పాప, ఇది ఇక మా కోడలు కానీ పాప మైదాకు పెట్టుకున్నారు 2 బతుకమ్మ పండుగ కోసం. ఇక వీళ్ళకి హాలిడేస్ వచ్చినాయి. ఇక ఫుల్ బతుకమ్మ ఎంజాయ్ పండుగ. 13 రోజులు, ఇక 9 రోజులు బతుకమ్మకి, ఇక మిగతా రోజులు హాలిడేస్. నెక్స్ట్ గునుగు పువ్వు పెట్టుకున్నాం మనము. ఈ గునుగును కూడా ఇట్లాంటి ఇట్లా పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని ముందు ఇట్లా కట్ చేస్తే బాగుంటుంది. ఇట్లా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. పెద్ద బతుకమ్మ కలర్స్ కూడా పెద్ద వరుసలు చాలా కావాలి కాబట్టి ఈ గునుకు కలర్లు కూడా అద్దె పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం చిన్న బతుకమ్మ కాబట్టి సరిపోతుంది. ఇలా పెద్ద బతుకమ్మ రోజు కూడా పెద్దగా వేరుస్తుంది, అమ్మ వేరుస్తుంది. అప్పుడు కూడా వీడియో తీసి పెడతాం. తప్పకుండా చూడండి, తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట బెల్ని కొంచెం లేట్ అయింది మాకు, అయినా పర్లేదు, ఇంకా టైం పెద్దల అమావాస్య కాబట్టి పితృదేవతలకి బియ్యం ఇచ్చుకోవడం జరిగింది. సో అందుకే కొంచెం లేట్గా తయారవుతుంది మా బతుకమ్మ.
ఇక మీరు ఇద్దరు వేరే వేరే కూర్చుంటారు. సో ఇలా రెండు పండుగలు ఈరోజే మనం జరుపుకుంటున్నాం. సో వాళ్ళు మా నానమ్మ, మా తాతయ్య, మా నానమ్మ వాళ్ళ అమ్మగారు, మా బాబాయ్, నలుగురికి ఈరోజే బియ్యం ఇచ్చుకోవడం జరిగింది. పండుకుంటారా? సో అందుకే కొంచెం లేట్గా జరుగుతుంది. లేట్గా నేను బతుకమ్మ చేసుకోవడం జరుగుతుంది. అయినా పర్లేదు, ఇంకా టైం ఉంది ఆడుకోవడానికి. మంచిగా ఉంటుంది ఇట్లా. కొంచెం బాగుంది. గది ఇగో ఇది పెట్టిన తర్వాత ఇది పెడదాం. కాలేదు మొత్తం ఇదొకటి ఇదొకటి దాన్ని నిన్న ఈ రెడ్ పెట్టినాక ఎలా పెట్టాం? ఇక ఇది రెండు లాస్ట్ ఇక మనకి చామంతి ఇట్లా ఉండదు, ఇది ఉండదు ఇక. ఇక పెట్టాలి. అది కట్టేసుకుంటారు, లేకపోతే బాగుంచుకోలేదు. అది పెట్టు ఇక. ఇవి చిన్న చిన్న కడ్డీలు ఇవి. ఇంకో కలయా కొద్దిగా కట్టే. వస్తున్నా చిన్న వంకరావు చెప్పొద్దు, ఏం చెప్తలేదు అసలు. బతుకమ్మ అయితే ఇక చూడండి ఫైనల్గా ఇలా వచ్చిందండి. ఇక మధ్యలో ఇలా గౌరమ్మని ఇలా పెట్టుకోవాలి. ఒక చిన్న పుల్లకి పెట్టి దానికి మధ్యలో పెట్టి ఇలా గౌరమ్మని పెట్టుకోవాలి. ఇక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందండి చూడండి, బాగా వచ్చిందా బాగా బతుకమ్మ? మా ఇంటి బతుకమ్మ, ఇక్కడ అమ్మ వాళ్ళ బతుకమ్మ. ఓకేనా? ఇంకేమన్నా అటు ఇటు ఉంటే ఒకసారి చెక్ చేసుకో, మంచిగా ఉందో లేదో ఒకసారి ఇలా తిప్పుకుంటూ బాగా వస్తుంది. ఇగో ఇక్కడైతే అయిపోయింది. రెండు వేరవాలి. ఒకటి మొహం వేసింది, ఇంకోటి ఏమో నేను వేరుస్తున్నాను ఇప్పుడు అంతే. అయ్యో ఓకేనా అండి బతుకమ్మ చూడండి. ఫైనల్ లుక్ ఎట్లా వచ్చిందో మీరే చెప్పాలి. ఇక బతుకమ్మ అయ్యో ఫైనల్గా పైనుండి ఇక గులాబీ పూల రెక్కలను కూడా ఇలా వేయడం జరిగింది. అన్ని రకాల పూలని, ఎన్ని రకాల పూలు ఉంటే మనకి అన్ని రకాల పూలు పేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది పూల పండుగనే, పూలనే ఆరాధించే పండుగ, పూలనే పూజించే పండుగ బతుకమ్మ. కాబట్టి అన్ని రకాల పూలని ఇలా పేర్చుకొని మనం పూజిస్తాం, ఆడుకుంటాం. చూడండి ఎలా ఉంది మా బతుకమ్మ, బాగా వచ్చింది కదా. చాలా బాగుంది కదా. నేనైతే ఈ విధంగా పేర్చాము. ఏదైనా అయితే గౌరమ్మ ఇక పేర్చిన తర్వాత ఇలా గౌరమ్మకి పసుపు కుంకుమ ఇట్లా పెట్టుకోవాలి, బొట్టు. మనకి ముఖ్యంగా గౌరమ్మనే కదా అమ్మవారు. ఇలా అక్షంతలు కూడా వేసుకోవాలి. ఇక కొంచెం నైవేద్యం లాగా చక్కెర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మొక్కుకోవాలి. ఈసారి అయితే ఇలా బతుకమ్మని నేను పేర్చాను, మంచిగా వచ్చింది కదా. ఇక మా ఈ బతుకమ్మ మళ్ళా మొక్కరేమో
ఇలా తీసుకుంటాం అంటే వాడు మొక్కు వేరే మొక్కలు సో అక్కడ మనం ఎప్పుడైనా బతుకమ్మ అంటే 2 బతుకమ్మలు పేర్చుకోవాలి. ఇక ఇప్పుడు ఒక పెద్ద బతుకమ్మ నేను పేర్చాను. ఇక ఇప్పుడు చిన్న బతుకమ్మ మా పాప పేరుస్తుంది చూడండి. ఇక ముందుగా ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో ఆకులు గుమ్మడి ఆకులు వేసి అవి అట్లా తెంపుకుంది. మిగిలినవి పసుపు కుంకుమ వేస్తుంది. తనకు బాగా చాలా ఇంట్రెస్ట్ బతుకమ్మ పేర్చాలని. వాళ్ళ స్కూల్లో కూడా మొన్ననే సెలబ్రేషన్స్ అయినాయి. సో అప్పుడు కూడా బతుకమ్మ తీసుకొని వెళ్ళింది తెచ్చుకొని. మైదాకు చూడండి అదో పెట్టుకున్నారు తొందరగా తీసేసారు. తెరవడానికి బతుకమ్మ ఆట అంటే చాలా ఇష్టం. కోలాటం కూడా చాలా ఆడతారు వీళ్ళు, బాగా ఇంట్రెస్ట్. చిన్న బతుకమ్మ ఇక మా పాపని వేస్తుంది. నువ్వు ఒకటి పెట్టుకో. ఇద్దరు ఇక వాళ్ళే ఇంటికి పిల్లలు పెట్టి పిల్లలే అందం ఇంటికి పెట్టారు. అక్క అందించుకో, నువ్వు అందించుకో, నాన్నమ్మ నీకు అందిస్తుంది, నువ్వు అంది. బతుకమ్మ పండుగ అంటేనే ఆడవాళ్ళ పండుగ, అమ్మాయిల పండుగ. ఇక్కడ ఏవో మా కోడలు ఇస్తుంది, ఏవో మా పాప పేరుస్తుంది. మంచిగా పేర్చండి. ఇప్పుడు కూడా బతుకమ్మ హైలైట్ చేస్తుంది. బతుకమ్మ ఆట కూడా వీళ్ళు ఆడతారు. చాలా కోలాటం అయితే చాలా బాగా స్టెప్స్ బాగా. అక్కడ కోట ఐదైతే పట్టుకొచ్చి కొన్ని కొన్ని ఇదిలోనే ఇగో పువ్వు తెంపిన. ఓకే. ఇంకా బంతి పూలు 4-5 ఇగో వేసిన బంతి పూలు ఏలే. ఇగో వీళ్ళ ఈ సైడ్లో వీళ్ళ కవర్లు ఎత్తావు మీద పెడతాం, మీరు పెట్టుకోండి. గునుగు ఒక వరుస వస్తుందా గునుగు? అదే గులాబీ పెట్టుకుంటా. చెరొక్కటి పెట్టుకో. గులాబీ గంటే ఇవి పెడతాగే ఏవి గునుగా గీతాంగిరి చాలు ఇక ఒక ప్లేట్లోనే ప్లేటే లేదా ఉన్నాయి 2 ఆడ కూడా రాయమన్నా అయిపోదాం. ఇక అక్కడ టకటక చూసిందే వేరు. నేను ఫ్లవర్స్ తీసుకోవి. ఇప్పుడు కానీ తీసుకో. అవి అవి పట్టుకురా. అయ్యో బట్టలు గుమ్మడికాయ, గుమ్మడి పువ్వు, గుమ్మడి ఆకులు, గౌరవం ఇలా పెట్టి అని ఇగో పట్టుకో. చెప్పు. నా బతుకమ్మ రెడీ అయింది చూడండి అని పెట్టు. నువ్వు పెట్టే పెడుతుంది. పుల్ల పట్టుకో, పుల్ల పట్టుకోవాలి. పుల్ల పట్టుకోవాలి. పుల్ల ఇప్పుడైతే చిన్న బతుకమ్మ రెడీ అయింది కదా. ఇక గౌరమ్మని అయితే పెడుతుంది చూడండి. పెట్టినావా? పుల్ల చెప్పు. నా బతుకమ్మ రెడీ అయిందని చెప్పు. ఇప్పుడైతే ఇక చిన్న బతుకమ్మ రెడీ అయింది చూడండి. ఇక ఈ విధంగానైతే మా పాపనైతే వేచింది. ఇక్కడ వీళ్ళక మరి వీళ్ళు తీసుకుంటా అంటే ఓకే
వేసి పాడేయడం ఎందుకని చామంతి పూలైనా బంతి పూలైనా తొందరగా పాడైపోవు కదా డెకరేషన్లో ఇట్లా సైడ్కి అయినా పెట్టడానికి పనికి వస్తాయి ఇలా చెప్తాను